హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము పాత క్యాలెండర్లు అంటే ఇప్పుడు మనకి 2022 కదా, 21 క్యాలెండర్లని మనం పడేస్తాం. అలా పడేయకుండా వాటిని కూడా మనము ఇంటికి ఉపయోగపడేలాగా రెడీ చేసుకోవచ్చు. అందులో ఒక ఐడియా నేను మీతో షేర్ చేస్తున్నాను. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్కిప్ చేశారంటే మీకు ఈ వీడియో అస్సలు అర్థం కాదు, మీకు అంత పర్ఫెక్ట్గా కూడా రాదు. మరి వీడియో స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఒక్కసారి చెక్ చేయండి. మీకు అందులో వీడియోస్ కనుక నచ్చితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ముందుగా క్యాలెండర్ని ఇలా స్క్వేర్గా కట్ చేసుకోండి. స్క్వేర్గా ఎలా అంటే, మనము క్రాస్గా మడత పెట్టామంటే మనకు స్క్వేర్ షేప్ వస్తుంది కదా, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో అలా కట్ చేసుకున్న తర్వాత ఇలా రెండు వైపులా మడుచుకోవాలి, అడ్డంగా నిలువుగా. సో అంటే 4 భాగాలు వచ్చాయి, చూసారు కదా ఇలా. ఇప్పుడు ఫస్ట్ భాగాన్ని ఇలా మధ్యలోకి మడుచుకోండి. నేను చెప్పడం మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే మీరు చూసి నేర్చుకోండి, అంటే చూసి చేయండి, నేను చెప్పడం వినకుండా. ఇలా రెండు వైపులా మడుచుకోవాలి. తర్వాత కింద భాగాన్ని ఇలా మధ్యలోకి మడుచుకోండి. ఇలా బాగా మడుచుకున్న తర్వాత మీరు ఒకేసారి ఇక్కడ గమ్ అప్లై చేస్తూ కూడా మీరు మడుచుకోవచ్చు. ఇప్పుడు ఈ సైడ్ ఉంది కదా, ఇలా మధ్యలోకి దీన్ని మడుచుకోవాలి. చూడండి, మధ్యలోకి, ఫుల్గా కాదు, మధ్యలోకి ఇలా. సో ఇప్పుడు ఇంకొక వైపు కూడా ఇలా మడుచుకోండి. చూసారు కదా, ఇలా బాగా కార్నర్స్ అనేటివి నీట్గా మడుచుకోండి. చూడండి, నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇలా మడుచుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటిని కలిపి ఇలా మధ్యలోకి మడుచుకొని ఈ కార్నర్ని బాగా స్ట్రైట్గా వచ్చేలాగా కొంచెం బాగా ఇలా రబ్ చేసుకోండి. అంటే మడత పడకుండా స్ట్రైట్గా ఉండేలాగా, మూల కదా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒకదాంట్లోకి ఒకటి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని గమ్ అప్లై చేసుకోండి. గమ్ లేని వాళ్ళు పిన్స్తో అయినా పిన్స్తో అయినా పిన్ చేసేసుకోవచ్చు. ఫెవిబాండే అవసరం లేదు, ఫెవికల్ ఉంటుంది కదా, అదైనా సరే మీరు పెట్టుకోవచ్చు. ఇలా బాగా గమ్తో అప్లై చేసుకున్న తర్వాత ఇలాంటివి 6 తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను స్పీడ్గా పెట్టలేదు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు అని ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే చూపించాను. సో ఇప్పుడు రెండుగా అతికించుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒకదానికి ఇలా కార్నర్ వరకు గమ్ అప్లై చేసుకొని రెండింటిని సెట్గా ఇలా అతికించుకోండి. ఇలా చూసారు కదా, ఇలా ఎక్కడ లూజ్ అవ్వకుండా కార్నర్ వరకు ఇలా అతికించుకొని పక్కన పెట్టుకోండి. ఇలా మనము 3 సెట్స్ రెడీ చేసుకోవాలి అండి, అంటే 6 అన్నమాట. సో మీకు ఈ ఐడియా పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది. మనం వేస్ట్గా పడేసే బదులు ఇంట్లో ఇలా ఒక 10-15 మినిట్స్ ఆఫ్టర్నూన్ టైం ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు పిల్లల దగ్గరే మనం చెప్తూ చేస్తే వాళ్ళకి క్రియేటివిటీగా కూడా ఉంటుంది కదా. సో ఎక్సైట్మెంట్తో బాగా చేస్తారు. ఇప్పుడు ఒక గిఫ్ట్ పేపర్ తీసుకోండి. గిఫ్ట్ పేపర్ లేకపోయినా పర్లేదు, వదిలేసేయండి, మామూలుగానే అతికిచ్చేసుకోవచ్చు. ఇక్కడ నేను గిఫ్ట్ పేపర్ పెట్టడం చూపిస్తున్నాను. మీ దగ్గర లేని వాళ్ళు స్కిప్ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోండి. ఇలా గమ్ మొత్తం ఒక సెట్ని తీసుకొని గమ్ అంతా ఇలా 4 వైపులా అతికించుకోవాలి. 4 వైపులా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు గిఫ్ట్ పేపర్ని ఫస్ట్ ఫ్రంట్ వైపు పెట్టుకోవాలి. ఇలా పెట్టి దీన్ని ఆటోమేటిక్గా రోల్ చేసుకోవాలి. అంటే ఇలా మీకు ఈజీగా ఉండే ప్రాసెస్సే చెప్తున్నా నేను, కష్టపడకుండా ఇలా రోల్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చింది కదా, సో ఈ ఎక్స్ట్రా పేపర్ని కట్ చేసేసేయండి. జస్ట్ 15-20 మినిట్స్లో అయిపోతుంది. తప్పకుండా మీరు పిల్లల దగ్గర ట్రై చేయించండి, చాలా ఇష్టంగా ఆసక్తిగా చేసుకుంటారనమాట. వాళ్ళ దగ్గర చేస్తే ఆ కష్టం ఏంటి తెలుస్తుంది. సో వాళ్ళు పడేసే ఛాన్స్ కూడా ఉండదన్నమాట. ఇలా ఇప్పుడు కింద ఈ మూలల్లో కట్ చేసుకోవాలి. మూలల్లో కట్ చేసుకొని గిఫ్ట్ పేపర్కి ఇలా పెట్టి లోపలికి మడత పెట్టేసేయండి. సో చూసారు కదా, ఫినిషింగ్ ఇలా ఉండాలి. ఇప్పుడు పై వైపున ఎక్కువ పొడవుగా ఉంది కదా, ఉండనివ్వండి, పర్లేదు. ఇప్పుడు పై వైపున కూడా మూలల్లో ఇలా కట్ చేసేసుకోవాలి. కన్ఫ్యూజన్ ఏమీ వద్దు. మీకు ఒకవేళ అర్థం కాకపోతే రెండోసారి చూడండి, లేదా స్లో మోషన్లో పెట్టుకొని చూడండి. సో ముందర ఏదైతే వస్తుందో దాన్ని ఇలా కట్ చేసేసేయండి. కాస్త కట్ చేసుకొని చూడండి, ఇలా గమ్ పెట్టుకొని లోపలికి పెట్టేసుకోండి. ఇలా ముందర మాత్రం మరీ ఎక్కువ అవసరం లేదు అని నేను కట్ చేసేసాను అనమాట. ఫ్రంట్ వస్తుంది, ఇది ఫ్రంట్ వస్తుంది. ఇలా చూసారు కదా,
ఇలా. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా సేమ్ టు సేమ్ మడత పెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం మడిచేటప్పుడు ఇలా ఇలా వస్తుందన్నమాట. మీరు అనుకోవచ్చు లోపలికి వెళ్ళిపోతుంది అని, కానీ అలా వెళ్ళదు. ఇలా మడుచుకోవాలి. చూసారు కదా ఇలా. మీరు గిఫ్ట్ పేపర్ లేదు అనుకున్న వాళ్ళు నార్మల్గా పెట్టేసుకోవచ్చు, కానీ అది అంత అట్రాక్టివ్గా ఉండదు. సో నేను ఈ గిఫ్ట్ పేపర్స్ కూడా గిఫ్ట్కి వస్తాయి కదా, వాటిని జాగ్రత్తగా తీసి ఎత్తి పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు చిన్న ముక్కలు తీసుకొని మనకి ఇక్కడ డేట్స్ అవి కనిపిస్తున్నాయి కదా క్యాలెండర్లోటివి, అవి కనిపించకుండా ఇలా గమ్తో కవర్ చేసేసేయండి. పేపర్తో కవర్ చేసేసేయండి. సో ఇలా మొత్తం అతికిచ్చేసుకోండి. ఇక్కడ లోపల వెళ్ళిపోతే అది మనకి కనిపించదు, బయట వైపుకు మాత్రం నీట్గా ఉండేలాగా చూసుకోండి. ఇలా 3 రెడీ చేసుకోవాలి. తర్వాత ఈ 3 రెడీ చేసుకున్న తర్వాత ఒక మూడింటిని అతికించుకోవాలి. చూడండి, ఇలా కార్నర్ వరకు గమ్ పెట్టుకొని ఇలా ఒక్కొక్కటి అతికించుకోండి గట్టిగా. ఇది ఫెవికాల్తో అతికించుకునేటప్పుడు 2 అతికించుకొని తర్వాత ఇంకోటి అతికించుకోండి. అంటే ఆరిన తర్వాత ఫెవికాల్తో అంటే మనకి త్వరగా ఆరదు కదా, సో కాబట్టి ఫెవిబాండ్ అయితే టక్మని పట్టేసుకుంటుంది, ఫెవికాల్ అయితే అంత త్వరగా పట్టుకోదు. కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి మీరు అతికించుకోవడం బెటర్. ఇలా మూడింటిని ఒకదానికొకటి రౌండ్గా చూసారా, ఇలా. పైన అనేది మనకి త్వరగా అతుక్కోదండి, అది విడిపోతూనే ఉంటుంది. సో మీరు గమ్ కొంచెం ఎక్కువ పెట్టి ఇలా గమ్ ఎక్కువ పెట్టేసి దగ్గరికి అదిం పెట్టుకోండి కొంచెంసేపు. అప్పటికి కూడా మీకు వచ్చేస్తుంది అంటే ఓకే, వదిలేసేయండి. తర్వాత పైన ఏదైనా ఒక ఫ్లవర్ లాంటిది పెట్టేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఇలా మనం రెడీ చేసిన దాన్ని పెట్టి మెజర్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కింద వైపున గమ్ అప్లై చేసుకోండి. కార్డ్బోర్డ్కి అప్లై చేయకండి, అవసరం లేదు. మీరు కార్డ్బోర్డ్కి కలర్ పేపర్ అయినా వేసుకోవచ్చు, అంటే గిఫ్ట్ పేపర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయట్లేదు. సో ఇలా మీరు కింద బేస్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ అతికించుకోండి. సో ఇలా అతికించేసిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న గ్యాప్లు కనిపిస్తుంది, పైగా అంత అట్రాక్టివ్గా అనిపించలేదు నాకు. అందుకని నేను శారీ పడేసేటప్పుడు ఇలా లేస్లన్నీ తీసి పెట్టుకుంటానండి. ఆ టిప్స్ కూడా నేను శారీలోని టిప్స్ నేను మీకు షేర్ చేస్తాను త్వరలోనే. ఇలా లేస్ అప్లై చేసుకున్న తర్వాత నేను పైన చూడండి అది అతుక్కోలేదు కాబట్టి వాటి కోసం నేను ఇలా ఒక ఫ్లవర్ పెట్టేశాను. ఇప్పుడు చూడండి మనకి ఎంతో ఈజీగా పెన్ ఆర్గనైజ్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇలా రెడీ చేసుకోవచ్చు, సింపుల్ అండ్ ఈజీగా. ఇలా పిల్లల దగ్గర రెడీ చేయిస్తే వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ వస్తువులను పెట్టుకోవడానికి బాగా ఇష్టపడతారు కదా. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి రీయూజ్ ఐడియాస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.